మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా అశోక్ గారు, అన్నా ఈరోజు మార్కెట్లో ఒక్కడు రైతుల గురించి చులకనగా మాట్లాడుతున్నాడు వాడి ఫ్రెండ్స్తో. ప్రైస్ డౌన్ అయింది, రైతులు అడుక్కు తినాలి, ప్రైజ్ ఉన్నప్పుడు పాటుపడినారు, ఇప్పుడు ఏంది పరిస్థితి అని మాట్లాడుతున్నాడు. రైతు మాత్రమే బతకాలంటే వారికి సరిపడా ధాన్యం పండించి హాయిగా బతుకుతాడు. కానీ ₹1,00,000 సంపాదించే ఉద్యోగస్తుడైనా డబ్బు సంపాదిస్తాడు, కానీ వారికి కావాల్సిన ధాన్యం సంపాదించలేడు. ఫస్ట్ రైతు బాగుంటే దేశం మొత్తం అన్నం తింటుంది. అది గుర్తు పెట్టుకుని రైతులకు రెస్పెక్ట్ ఇవ్వమనండి. అంతేకాదు నెక్స్ట్ జనరేషన్కి రైతు యొక్క గొప్పతనం తెలియజేయమని చెప్పండి. అందరికీ అదే రేపటి తరాలకి మనం ఇచ్చే గొప్ప వరం. జై జవాన్ జై కిసాన్. మొత్తం మీద కామెంట్ల ఉద్దేశం, ఎవరో ఒక ఆయన ఏమన్నాడంట, రైతులు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎగిరిగిరి పడ్డారు, ఇప్పుడు ధర తగ్గింది, ఇంకా ఏమి వీళ్ళ పరిస్థితి చెప్పి చులకనగా మాట్లాడారని. కోట్లు సంపాదించిన, లక్షలు సంపాదించిన ధాన్యాన్ని పండించలేరు. రైతు అనుకుంటే తన ఇంటికి కావాల్సిన వరకు పండించుకుని హాయిగా బతకవచ్చు. కాబట్టి అన్నం పెట్టే అన్నదాతకు మర్యాద ఇవ్వమని వాళ్ళకు తెలియజేయమని ఆయన చెబుతున్నారు. ఈ సమయంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో అన్నగారు రైతు గురించి చెప్పిన ఒక గొప్ప డైలాగ్ వాక్యాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కర్షకులు పాలకర్మ సాక్షులైన కరుణామూర్తులు మీరు, దేవతా స్వరూపులైన క్షేమంకరులు మీరు, అహర్నిశము రెక్కలు ముక్కలు చేసుకుని దేశానికి ఇంత కూడి పెట్టి అన్నదాతలు మీరు. వెళ్ళండి, వెళ్ళి నిర్భయంగా మీ కృషిని కొనసాగించండి. అన్నగారి మాటే మాకు వేదవాక్కు. అన్న నందమూరి తారకరామారావు చెప్పినది మాకు శిరోధార్యం, శిలాశాసనం. సమాజమే మాకు దేవాలయం, నిరుపేదే మా ఆరాధ్యం. జై జవాన్ జై కిసాన్. अशफाक गारू, बहुत बढ़िया भाई, आप भाव पता देते हो, नहीं तो लैंग्वेज प्रॉब्लम होती है. నేను మామూలుగా వీడియో రికార్డ్ చేసేటప్పుడు చివరిలో వీలైనంత వరకు తమిళం, తెలుగు మరియు హిందీ, ఇంగ్లీష్ ధరలు చెబుతూ ఉంటాను. దానివల్ల భాషా సమస్య లేకుండా ధరలు అర్థమవుతున్నాయని ఆయన కామెంట్ పెట్టారు. సెప్టెంబర్ 15 700 అబౌవ్, సెప్టెంబర్ 15 1700 అబౌవ్. రెడ్డిశేఖర్ రెడ్డి గారు 0050 ఎఫెక్ట్ సార్. ఒకసారి దిగుమతులు పెరుగుతున్నాయి కదా, ఇదంతా 0050 కాయలు తొందరగా మాగాలని రైతులు వదిలేస్తున్నారు, దానివల్ల దిగుమతి పెరుగుతుందని కామెంట్ పెట్టారు. ఇక అల్లిపీర గారు, మై మొలకల చెరువు మాల్ బోల్తో హమారా తాడిపత్రి ఆయనది మొలకల చెరువు టమాటాలు తీస్తూ ఉన్నారు, అనంతపురం డిస్టిక్ అని అల్లిపీర గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే సురేష్ బాబు గారు, అన్న మీరేనా చెప్పండి, హలో అనంతపురం అక్కకి స్టాక్ ఇన్ఫర్మేషన్ వద్దు అని, రేట్స్ మాత్రమే చెప్పండి అని మేము ఎంతమంది చెప్పినా వినడం లేదు. అన్న మీరు పదే ఇలా కామెంట్ పెడుతున్నారు. స్టాక్ చెప్పడం వల్ల తప్పేముంది, దాంట్లో తప్పేమి నాకు అర్థం. ఒకవేళ మీరు స్టాక్ ఆమె చెప్పకుండా ఆగినా మాత్రం మార్కెట్లో టమాటా తెలుస్తాయి, ధరలు దాన్ని బట్టి పెడతాయన్న. స్టాక్ వివరాలు తెలియడం వల్ల కొనుగోలుదారులు, వ్యాపారస్తులు అక్కడ ఆర్డర్లు ఇవ్వడానికి, అక్కడ కాయలు కొనడానికి దిగుమతి పెరిగితే అవకాశం ఉంటుంది, తద్వారా వ్యాపారం పెరుగుతుందన్న. స్టాక్ వీడియో ఆపడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఒకవేళ స్టాక్ చెప్పి మనం ఇక్కడ ఇచ్చేసినా కూడా చాలా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, అన్నింటిలో కూడా సమాచారం అంతా వైరల్ అయిపోతుంది. హలో అనంతపురం కవితాకారు లేదు, నేను ఆ స్టాక్ చెప్పకపోవడం వల్ల దాని అసలు ప్రయోజనం లేదు. స్టాక్ తెలిస్తే ఆర్డర్లు పెరుగుతాయి, మార్కెట్లో టమాటా కొనుగోలుదారులకు సంఖ్య పెరుగుతుందన్న, దాంట్లో తప్పేమీ లేదు. మీరు చెప్పింది బహుశా సారీ. స్టాక్ వీడియోలో ఒకవేళ నేను కూడా స్టాక్ వీడియో పెడుతున్నాను, ఆమె కూడా స్టాక్ చెబుతుంది. స్టాక్ పెట్టడం వల్ల ధరలు తగ్గుతాయన్న ఆందోళన మీరు ఉండవచ్చు. ఒకవేళ మేము స్టాక్ చెప్పకపోయినా కూడా అక్కడ టమాటా గురించి వ్యాపారస్తులు ఉంటారు కదా, స్టాక్ అంటే తెలిసిపోతుంది, ధరలు ఎవరు ఆపలేరు, స్టాక్ను బట్టి ధర ఉంటుంది. ఐఎమ్ సో సారీ. అన్న సలార్ టమోటా సీడ్ బాగుంటుందా? కృష్ణ ముదిరాజు గారు, సలార్ సీడు గతంలో వీడియో చేయడం జరిగింది. ఆ మహానుభావులు కంపెనీ వాళ్ళు నాకు కూడా చెప్పి ఒక ప్రమోషన్ వీడియో కూడా చేయించుకున్నారు. డబ్బులు కూడా 2,000 ఇస్తామన్నారు ప్రమోషన్కి. నేను మొత్తం వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంతవరకు 2 సంవత్సరాలు అయింది.
అతిగతి లేదు వాళ్ళు. సలార్ కొన్ని చోట్ల సక్సెస్, మరి కొన్ని చోట్ల ఫెయిల్యూర్. బట్ ఐఎమ్ నాట్ సపోర్టెడ్ సలార్ సీడ్స్. మీ పని మీరు చేయండి, పిచ్చి మాటలు పట్టించుకోకన్నా వేమారెడ్డి గారు. చాలామంది మీ కామెంట్ సమాధాన కార్యక్రమం నా ఛానల్ ఎంత పాపులర్ నాకు తెలుసు, దాని గురించి ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారో కూడా నాకు తెలుసు. కానీ కొద్దిమంది కామెంట్లు పెడుతూ ఉంటారు, దీనివల్ల ఉపయోగం ఏమి, వేరే వాళ్ళ కామెంట్ మీరు చదివి వినిపిస్తున్నారు, మాకు చదువు రాదా, మేము చదువుకోలేమని. చదువుకుంటే ఎవరొద్దన్నారు? చూడొద్దండి. యూట్యూబ్ అనేది ఇది ఏది బలవంతం కాదు. నోటిఫికేషన్ వస్తుంది మీరు ఆన్లో పెట్టి ఉంటే, లేదా మీకు వచ్చే కనబడినప్పుడు స్కిప్ చేసేయండి. దీని బలవంతం ఏమి లేదు. ఉదయం కూడా ఒక ఆయన ఎవరో కామెంట్ పెట్టారు, దీనివల్ల ఏముంది ప్రయోజనము, తొక్కలో ఒక ఆయన కామెంట్ పెట్టాడు. నేను తొక్కలో ఆయన కూడా చెప్తున్నాను, ఏముంది చింతకాయ. ఇష్టం ఉంటే మీకు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం ఎంతబాగా నాకు తెలుసు. మీకు ఇష్టం చూడండి, వదిలేయండి. బలవంతం ఏమీ లేదు, మీ చేతుల్లో పని, మీ వేళ్ళల్లో పని. స్కిప్. అంతేగాని పిచ్చి కామెంట్లు మాత్రం దయచేసి మీకు ఇష్టం చూడండి, మానేయండి. అంతేగాని ఈ కామెంట్లు పెట్టే వాళ్ళందరూ ఉద్దేశాలంతా ఒక్కటే, ఇది మీ కామెంట్ సమాధానం గురించి. రేట్లు, భవిష్యత్ రేట్లు, ప్లాంటేషన్ వివరాలు. ఐఎమ్ వెరీ సారీ, నా ఛానల్లో ప్లాంటేషన్ వివరాలు ఉండవు. భవిష్యత్ రేట్లు నేను చెప్పను. నాకు తెలిసిన సమాచారం మాత్రమే పక్కా ఉంటే మాత్రం నేను షేర్ చేసుకుంటాను. అలా మీకు ఏమైనా కావాలంటే కన్సల్టెంట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఉన్నారు, దాని కలవండి. అంతేగాని మీ కామెంట్ నా సమాధానం మీరు ఇప్పుడు ప్లాంటేషన్ చేసే ధరలు వస్తాయి, భవిష్యత్ ధరలు ఎలా ఉంటాయి, ఇవన్నీ నా నుంచి మీరు ఆశించద్దండి. ఆగస్టు ధరలు చాలామంది అడుగుతున్నారు. ఇవాళ వీడియో చేయాలనుకున్నాను, చేయలేదు. రేపు ఖచ్చితంగా ఆగస్టుల గురించి వీడియో ఖచ్చితంగా చేస్తారు. బట్ నా ఛానల్లో మాత్రం ప్లాంటేషన్ వివరాలు, ఇప్పుడు టమాటా పంట ధర వస్తుంది, భవిష్యత్ ధరలు ఇవన్నీ ఉండవు. ఇక మాధవ్ కృష్ణ గారు, నేను డ్రింక్ చేసి ఉన్న మీ హానెస్ట్కి నేను ఫిదా అయిపోయాను. రైతు ఆశాజీవి, ఇంకా రేటు ఉంటే బాగుండు అనుకుంటాము. రియాలిటీలో అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. టైం బాగుంటే రేట్స్ వస్తాయి, లేకుంటే లేదు. మాధవ కృష్ణ గారు, ఆరోగ్యం బాగాలేక 10 రోజుల నుంచి నేను సురాపానం చేయలేదు. మీరు డ్రింక్లో ఉన్నారని కామెంట్ పెట్టారు, ప్రాణం కొట్టుకుంటుంది. అయినా ప్రస్తుతం నో ఛాన్స్, ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. సయ్యద్ అన్న సేయింగ్ కరెక్ట్. రామశ్రీ గారు, ఫార్మర్స్ యూ కెన్ డూ ప్లాంటేషన్ అట్ ఎనీ టైమ్ త్రూ ద ఇయర్, బట్ prices of tomato 90% depends upon luck. If you don't get good price in, then it is your bad luck. For that, don't blame anyone, including Sayyed Shahraz Anna. Sayyed Shahraz చెప్పేది వాస్తవమే. టమాటా ధర వచ్చి టమాటా లాంటిది ధర దైవాధీనము. మంచి ధరలు వస్తే అది మన అదృష్టం, లేకపోతే మన దురదృష్టం. కాబట్టి దాని గురించి ఎవరిని కూడా మీరు బ్లేమ్ చేయొద్దండి. నాతో సహా అంటే నన్ను దాసాలు చెప్పారు. ఇంకా ఈ కామెంట్ కొనసాగింపు ఉంది. ఇదే కామెంట్ ముగింపు ఆయన కూడా నా వాక్యాలు సమర్థిస్తున్నారు. టమాటో పంట లాంటిది అని చెప్పితే, ఇది పాది గారు, చదువు రాని వాళ్ళు ఉన్నాము, ఈ కార్యక్రమంలో ఏదో మెసేజ్ ఉంది. నిన్న ఒక అన్నదాత విద్యావంతులు వారు కామెంట్ పెట్టారు, మా కామెంట్లు మేము చదువుకోలేము, మీరు మళ్ళీ ప్రోగ్రాం చేయాలని చెప్పి. ఆయనకు మళ్ళీ చెబుతున్నాను, టమోటా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్ ఎనీ టైం ఆన్లో ఉండేది నాది ఒక్కడిది మాత్రమే. నేను కామెంట్ బాక్స్ ఎప్పుడు ఏ వీడియో కూడా ఆఫ్ చేయను. ఏదైనా పనికిరాని కామెంట్లు ఉంటే ఎప్పుడైనా రిమూవ్ చేస్తానే కానీ నా కామెంట్ బాక్స్ ఎప్పుడు ఆన్లో ఉంటుందన్నా. చదువుకోండి, మీరు కార్యక్రమం చూడొద్దండి, మీరు కావాలి కామెంట్ చదువుకోండి. చాలామంది అయితే నా స్వరంలో ఈ కార్యక్రమం చాలామంది ఎదురు చూస్తున్నారు, కాబట్టి ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. డెఫినెట్లీ ఐ విల్ ప్లేస్ ఆర్డర్ ఫర్ గ్రేడింగ్ మిషన్ ఫర్ అవర్ నెక్స్ట్ టమాటో సీజన్. ఆనంద్ అగ్రికల్చర్ శ్రీనాథ్ అన్న, యూ హ్యావ్ టు హెల్ప్ మీ అట్ దట్ టైం. రామశ్రీ గారు, ఆనంద్ అగ్రికల్చర్ శ్రీనాథ్ గతంలో ఒక వీడియో అప్లోడ్ చేయడం గ్రేడింగ్ మిషన్ గురించి, అది చూశారు ఆయన రామశ్రీ గారు. ఆయనకు కూడా మిషన్ కావాలంటే శ్రీనాథ్, ఆయన కావాల్సినప్పుడు దయచేసి ఆయనకు సహకరించు ఆ మిషన్ కొనుగోలు విషయంలో. ఇక మనం మరొక ఆవిడ పరిశీలిస్తే, రామశ్రీ గారు మరొక ఆవిడ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీస్ టు తెలుగు ఆంధ్ర పీపుల్. మెనీ ఆఫ్ దెమ్ emerging new talented people are there in Andhra Pradesh to tell future prices of tomato throughout the year. Today I watched one Telugu videos on YouTube. He is telling that after September 15th, tomato rates now itself and that good rates to tomato, and he is telling to do plantation after August 15th. If one who do plantation after 15th, then how tomato crops will come to harvesting in September 15th, that to 30 days period of time.
యూట్యూబ్లో ఆయన ఒక వీడియో చూసారంట, సెప్టెంబర్ 10 తర్వాత ధరలు బాగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్లాంటేషన్ చేయండి అని. ఇప్పుడు ప్లాంటేషన్ సెప్టెంబర్ 10 టమాటాలు ఎలా వస్తాయి ఈ 30 రోజుల కాలంలో, ఇలాంటి వాటి వల్ల నమ్మకండి ఆయన రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. టుడే ఐ వాచ్డ్ వన్ ఆఫ్ ద తెలుగు వీడియోస్ ఆన్ యూట్యూబ్. హీ ఈస్ టెల్లింగ్ దట్ ఆఫ్టర్ సెప్టెంబర్ 15 ద టమోటా రేట్స్ నౌ itself and that good rates to tomato and he is telling to do plantation after August 15th. అయితే రామశ్రీ గారు సెప్టెంబర్ 10 తర్వాత ధరలు ఉంటాయి కాబట్టి ఆగస్టు 10 తర్వాత చేస్తే ధరలు ఉండే అవకాశం ఉండొచ్చు. ఆయన వీడియో చేయడం ఆగస్టు 10 అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో, బహుశా నవంబర్లో ధరలు ఉంటాయి కాబట్టి ఆగస్టు 15 ప్లాంట్లు చేయమన్నారేమో. ఆ వీడియో లింక్ మీరు పెట్టి ఉంటే బాగుండేది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇంకా కామెంట్ కొనసాగుతుంది. స్టిల్ హౌ many mad people are there to start videos on YouTube to tell price in future? Do you people know any variety of tomato seed to growing within 30 days period of time? Crazy people are there in Andhra Pradesh. ఇంత తలతకగా మొత్తం వ్యవహారం అంతా. ఇది 30 రోజులు ఎక్కడైనా టమాటా పంట చేతికి వస్తుందా, అటువంటి వెరైటీ ఏమన్నా ఉందా అని రామశ్రీ గారు ఆ భవిష్యత్ ధరలు చెప్పిన యూట్యూబ్ ప్రశ్నిస్తున్నారు. ఇక హలో బ్రదర్ జగన్మోహన్ గారు, చివరిగా నరేష్ బొగ్గల గారు ఇవాళ కూడా పెద్ద కామెంట్ పెట్టారు. ఆయనకి నేనే చెప్పడం జరిగింది, నాకు తోటల దగ్గర రైతులు అన్యాయం చేస్తున్నారు, మచ్చకాయలతో కొనడానికి వస్తున్నారు అంటే మార్కెట్లో వెళ్ళి కొనుక్కోండి, తప్పేముందన్న, ఓపెన్ మాట నచ్చకాయలు తీసుకొచ్చంటే ఆయన దానికి పేజీలు పసిపిల్లల పైన అత్యాచారాలు, మానభంగాల గురించి, అఘాయిత్యాల గురించి ఆయన కామెంట్ పెట్టిన నరేష్ బొగ్గల మళ్ళీ చెబుతున్నాను, మరొకసారి నా ఛానల్లో తోటల దగ్గర రైతుల వ్యవహారాల గురించి మీరు దయచేసి మీ కామెంట్లు పెట్టొద్దండి. మీకు ఏమైనా జరుగుంటే వీడియో రికార్డ్ చేసి వీడియో పంపండి, ఆ రైతు నెంబర్ పెట్టండి, మాట్లాడదాము. మళ్ళీ చెబుతున్నాను, మీకు ఇష్టం ఉంటే తోట దగ్గర లోడింగ్ చేయండి, లేదా మాట వెళ్ళి చేయండి. దాని గురించి పసిపిల్లల మానభంగాలు, అఘాయిత్యాలు, దిశా చట్టాలు ఇవన్నీ అవసరమా? నరేష్ బొగ్గల దయచేసి మరొక మారు మీ సొంత విషయాలు, తోటల దగ్గర వ్యవహారాలు మాత్రం యూట్యూబ్లో నా ఛానల్ మాత్రం కామెంట్ పెట్టద్దు. దిస్ ఈజ్ ది లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, అర్థం చేసుకుని ఆశిస్తున్నాను. ఇది ఈరోజు మీ కామెంట్ల సమాధానం కార్యక్రమం.